నమస్తే, నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. మదన్ టీవీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చే సమాచారాలు వీక్షకులు బాగా వీక్షిస్తున్నారు. అయితే సమాచారాన్ని వీక్షించిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పక సబ్స్క్రైబ్ చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల క్రితం ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో రైతులకు సంబంధించి ఈ యొక్క పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో విత్తనాలు కొనుగోలు కోసం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఖరీఫ్ కాలం అంతా కూడా ముగిసిపోయింది, మళ్ళీ రబీ రాబోతూ ఉంది. ఈరోజు వరకు కూడా రైతులకు సంబంధించి సింగిల్ న్యాయ పైస కూడా రైతుల అకౌంట్లో వేసిన పాపాన పోలేదు. ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సహాయం అనేది ఈరోజు వరకు కూడా మరి కనీసం ఎక్కడ కూడా మీరు మీటింగుల్లో మాత్రం మాట్లాడడంలే, ఏమన్నా అయితే ఆకాశం వైపు చూపిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకానికి సంబంధించి ఈరోజు ధాన్యం రేట్లు లేక మరి చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి రావడం కోసం మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితులు లేవు. ఈరోజు దాదాపు ఈ యొక్క మద్దతు ధర 1,700 పైగా ఉన్న మద్దతు ధరను ఈరోజు వరికి సంబంధించి కనీసం 1,400 కూడా రైతులకు కొనలేని పరిస్థితి. ఈరోజు వరి ధాన్యం ముఖ్యంగా చాలామంది రైతులు ఏడుస్తూ ఉన్నారు. గత సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2,600, 2,700 అమ్మిన బస్తా ఈరోజు కేవలం 1,300, 1,400 రూపాయలకే అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్ప మాటలు, పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని కోట్లు ఇచ్చినాము, ఇన్ని కోట్లు ఇచ్చినాము పని చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే అధికారంలోకి వచ్చినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గతంలో చూసినాము 14 సంవత్సరాలు ఎప్పుడు కూడా రైతులకు ఉపయోగపడింది లేదు. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే కూడా మరి బట్టలారేసుకునికి పనికి వస్తుంది తప్ప మీరు వారు కరెంటు ఇవ్వలేదని చెప్పినారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు ప్రజలకు సంబంధించి కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 50 యూనిట్లకు ఎస్సీ ఎస్టీ నుంచి 50 యూనిట్లకు ఉచితంగా కరెంటు ఏర్పాటు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 యూనిట్లకు ఎస్సీలకు ఎస్టీలకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా మరి ఈరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే గత 12 నెలల వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కూడా ఈరోజు కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కట్టాలని చెప్పి ఈరోజు వసూలు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్సీ కాలనీలకు వెళ్తూ ఉన్నారు. ఎస్సీ కాలనీలకు వెళ్ళి మీరు ఇంత డబ్బు కట్టాలా, 800 కట్టాలా, మాకు 200 యూనిట్ల వరకు మాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఫ్రీ అని చెప్పినారు, మేము ఎందుకు కడతామని చెప్పి కూడా ఈరోజు ప్రజలు
ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు సంబంధించిన అధికారులు మీరు తప్పకుండా ఖచ్చితంగా కట్టాల్సిందే, లేకుంటే మీ యొక్క వైర్ అన్నీ కూడా తీసుకొని పోతాం, మరి మీ మీటర్లు తీసుకొని పోతామని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు చాలామంది కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా చాలా వరకు మరి వడ్ల ధర మరి గతంలో 2600 2700 ఉన్న బస్తా ప్రభుత్వమేమో 1720 రూపాయలకు మద్దతు ధర అని చెప్తా ఉంది. కానీ ఈరోజు కేవలం 1400 1350కి అమ్ముతా ఉన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రైతులకు మీరు సుఖీభవ అనే ప్రోగ్రాం ద్వారా మేము అన్నిటికీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, అన్ని వర్గాల వారిని కూడా మోసం చేశారు. కాబట్టి ఈ నెల 13వ తేదీన మన జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో అంటే 13వ తేదీ ఉదయం 10 గంటలకు మరి ఆ యొక్క ఉదయానంద మరి లాడ్జ్ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు కూడా మనము ఈ యొక్క మద్దతు ధర కల్పించాలి, రైతులకు న్యాయం చేయాలి, రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతులకు మేము అండగా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనము అధికారులకు కూడా తెలియజేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క మెడలు వంచైనా సరే ఈ యొక్క రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా 13వ తేదీన ఈ నియోజకవర్గంలో ఉండే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో నంద్యాలకు తరలి వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను.